ఈ వెహికల్ సీట్ హైట్ మనం చూసుకున్నట్టయితే మనకి హే బాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 2024 మోడల్ హెచ్డి స్క్రాంబ్లర్ గురించి ఉంటుంది. నా ఓనర్షిప్ రివ్యూ, దీని స్పెసిఫికేషన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీని స్పెసిఫికేషన్స్, రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. కలిసి డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ బండి యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి 12.5 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే మనకి సైడ్ ప్యానెల్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మడ్ గేర్స్ వచ్చేసి ఫైబర్తో ఇవ్వడం జరిగింది. మనకి వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్విచ్చెస్ క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి. అలాగే మనకి హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ ఇచ్చారు. అలాగే దాని కింద సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలోని ఇన్బిల్ట్గా పాస్ స్విచ్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కన్సోల్ కంట్రోల్ చేయడానికి బటన్స్ అయితే ఇచ్చారు, మోడ్స్ అండ్ ఎక్సెట్రా. అలాగే దాని కింద లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దాని కింద హార్న్ కూడా ఇచ్చారు. అలాగే మనకి కన్సోల్ చూసుకున్నట్టయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ చూసినట్టయితే బ్యాటరీ ఇండికేటర్ ఉంది, హీట్ ఇండికేషన్ ఇచ్చారు, ఏబిఎస్ ఇండికేషన్ ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్ ఇండికేషన్స్ ఉన్నాయి. అలాగే న్యూట్రల్ ఇండికేటర్ అండ్ ఇంజన్ వాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉన్నాయి. దాని కింద డిజిటల్ మీటర్ చూసుకున్నట్టయితే ఆర్పిఎం ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి ఉంది, గేర్ ఇండికేటర్ ఇచ్చారు. అలాగే మనకి టైం కూడా ఇచ్చారు అండ్ స్టాండ్ కట్ ఆఫ్ కూడా ఉంది. అలాగే మనకి ఇందులో మోడ్స్ చూసుకున్నట్టయితే 3 మోడ్స్ ఇవ్వడం జరిగింది: రోడ్, ఆఫ్ రోడ్, రెయిన్. మనం హెడ్ లైట్ చూసుకున్నట్టయితే మొత్తం ఎల్ఈడితో ఇవ్వడం జరిగింది. సో మనం టైల్ లైట్ చూసుకున్నట్టయితే ఎల్ఈడితోనే ఇవ్వడం జరిగింది. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడితోనే ఇచ్చారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మొత్తం ఎల్ఈడి యూజ్ చేశారు. ఇది చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. మనం గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొత్తం 6 గేర్స్ ఉంటాయి. 3 డిజిట్స్లో వెళ్ళినప్పుడు ఇంజన్ మీద ప్రెజర్ పడకుండా మనకి 6th గేర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో డ్రైవ్ టైప్ వచ్చేసరికి మనకైతే చైన్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఓపెన్ ఇచ్చారు కాబట్టి మనం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఖచ్చితంగా మనం చైన్ క్లీన్ అండ్ లూప్ చేయించుకోవాలి. ఇంజన్ విషయానికి వస్తే మనకి 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ 334cc DOHC ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పవర్ అండ్ టార్క్ విషయానికి వచ్చేస్తే 29.1 PS పవర్ అండ్ 28.2 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేస్తుంది. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి ఫ్యాన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంజన్ ముందైతే మనకి ప్లేస్ చేశారనమాట. అలాగే మనకి టైర్స్ విషయానికి వచ్చినట్టయితే స్పోక్ వీల్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు విత్ ట్యూబ్. అలాగే మనం ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే 100/90 19 ఇంచ్ టైర్ అయితే మనకి ఇచ్చారు. రేర్ టైర్ చూసుకున్నట్టయితే 140/70 17 ఇంచ్ టైర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి మనం రోడ్ అండ్ ఆఫ్ రోడ్ రెండింటికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ బ్రేక్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ అయితే 320mm డిస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏబిఎస్ కూడా ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ విషయానికి వచ్చేస్తే 240mm డిస్క్ అయితే ఇచ్చారు మనకి. ఏబిఎస్ కూడా ఉంది. సో ఈ వెహికల్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే మనకి ఇచ్చారనమాట. ఈ సస్పెన్షన్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే 2 షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. ఇవైతే మనకి అడ్జస్టబుల్తో వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈ వెహికల్ డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి 200mm ఇచ్చారు. ఈ వెహికల్ సీట్ హైట్ మనం చూసుకున్నట్టయితే మనకి 800mm అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వెహికల్ టోటల్ వెయిట్ వచ్చేసి మనకి 182 kgs అయితే ఉంది. ఈ సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే మనకి ఇచ్చారు. సో ఇది మనకి యూత్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది నా బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా నేను గోప్రోలో మాట్లాడతాను. ఫస్ట్ అయితే మనం ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి విందాము.
ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఈ సైడ్స్ అయితే మనకి ప్లాస్టిక్ ఫైబర్తో రావడం జరిగింది, అది ఆల్రెడీ చెప్పాను కదా. సో మీరు చూడలేదు కాబట్టి ఈ టైర్ లైట్ కూడా నచ్చింది, బాగానే ఉంది. టైర్ దగ్గర మడ్ గార్డ్ కూడా బాగుంది, శారీ గార్డ్ ఇచ్చారు, మనకి. సైలెన్సర్ లుక్ కూడా పర్లేదు, బట్ కొంచెం పెద్దవి ఇస్తే బాగుంది అనుకున్నా. అంటే ముందంతా జస్ట్ అంటే బండి స్పెసిఫికేషన్స్ అవి చెప్పా కదా. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్, నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు నచ్చినవి నచ్చలేనివి చెప్తాను మీకు. ఇంకా సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా బాగుంది, హ్యాండ్లింగ్ కూడా ఓకే, బాగానే ఉంది. బ్రేకింగ్ అయితే చెప్పవసరం లేదు. ఫ్రంట్ బ్రేక్ బాగుంది, రేర్ బ్రేక్ ఇంకా బాగుంది. కాకపోతే మధ్య మధ్యలో ఏబిఎస్ ఫెయిల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అదొకసారి కంప్లైంట్లో రాయాలి. పవర్ డ్రాప్ కంప్లైంట్ అయితే ఉంది ఇందులో, పవర్ డ్రాప్ కంప్లైంట్ ఒకటి ఉంది. ఇంకా రన్నింగ్లో మిగతా మాట్లాడుకుందాం. దీని పికప్ కూడా చాలా బాగుంటుంది, అంతా బాగానే ఇచ్చారు. ఓకే, చూద్దాం. చూసారు కదా, పికప్ కూడా చాలా బాగుంది, టార్క్ ఉంది, మీకు అన్ని బాగా ఇచ్చారు. పవర్ ఉంది, టార్క్ ఉంది, మొత్తం అంతా బాగా ఇచ్చారు. బట్ ఈ మోడల్ ఇంకా ఆపేశారు, మళ్ళీ కొత్త మోడల్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఈ మోడల్ ఇంకా ఆపేశారు, సేల్లో లేదు. మీ షోరూమ్కి వెళ్ళానే చూడొచ్చు. రైల్వే ట్రాక్ ఉంది కదా పక్కన. అదిగోండి. ఓకే, ఇంకా బేసిక్ సేఫ్టీ ర్యాక్స్ ఇచ్చారు మనకి, ఇవి దేనికి పనికిరావు అన్నమాట. ఇంకా హెడ్ లైట్ మైనస్ అంటే హెడ్ లైట్ గురించి మాట్లాడుకోవచ్చు. హెడ్ లైట్ అయితే అసలు ఆన్ చేసిందో ఆఫ్ చేసిందో కూడా మనకు తెలియదు, అలా ఉంటుంది. ఈ కన్సోల్ కూడా ఒకటి ఇంకా బాగా ఇస్తే బాగుంది అనిపించింది. నైట్ టైం ఓకే మీకు, బట్ మార్నింగ్ టైం అస్సలు చూడండి, అస్సలు కనిపించట్లేదు. ఇలా ఎంత దగ్గరికి వెళ్ళినా కష్టమే కొంచెం. అదొకటి బాగా ఇస్తే బాగుంది అనిపించింది. అండ్ ఈ హెడ్ లైట్ లైటింగ్ సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ ఫ్లాగ్ లైట్స్ వేయించాను అనమాట. ఇక్కడ మొత్తం 4 వేయించాను, అవి అయితే బాగున్నాయి ప్రస్తుతానికి. ఇంకా హ్యాండ్లింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. నాకు ఈ కంపెనీ నుంచి పీస్ రావడమే కొంచెం చాలా తేడాగా వచ్చింది అనమాట. వచ్చిన 20 డేస్లోనే 10 డేస్ నేను షోరూమ్కి తిరిగాను. ట్యాంక్ ఫేడ్ అయిపోతుంది అంటే తీసుకున్న 10 డేస్కే ట్యాంక్ ఫేడ్ వచ్చింది. ప్లస్ మాల్ ఫంక్షన్ లైట్ ఆన్ అవుతుంది, అసలు ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఆన్ అవ్వకూడదు, కొత్త బండి అది కూడా. అంటే డెలివరీ అప్పుడు కూడా చాలా వరకు అంటే అంతా నెగిటివ్గానే అనిపించింది, బట్ పాజిటివ్ థింగ్ ఏం లేదు. బట్ వన్స్ తీసుకున్న తర్వాత ఇంకేం చేయలేం కదా, సో ఇంకా కంటిన్యూ అయిపోతున్నా. బండిలో కంప్లైంట్స్, మిషన్లో కంప్లైంట్స్ అంటే ఓకే, రెక్టిఫై చేయిస్తాం మనం. కానీ ఈ కంప్లైంట్స్ కోసం షోరూమ్కి వెళ్తాం కదా, షోరూమ్కి వెళ్తే అక్కడ అస్సలు నచ్చలేని విషయం ఏంటంటే సర్వీస్. అస్సలు జావా వాళ్ళది సర్వీస్ అస్సలు నచ్చలేదు. కంప్లైంట్ చెప్తాం, అది 2-3 టైమ్స్ చెప్పినంత వరకు వాళ్ళు చేయరు. ఇంకా అన్నిసార్లు తిరిగి ఎందుకు, వేస్ట్ కదా. సర్వీస్ బాగుంది అనుకోండి, ఇప్పుడు అంటే బళ్ళు కూడా జనాలు అంటే కస్టమర్స్ ఎక్కువ జావా బళ్ళు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ సర్వీసే బాగోలేనప్పుడు బళ్ళు ఎంత బాగున్నా సరే వేస్టే. బండి ఎంతైనా బాగున్నాయండి, బట్ వాళ్ళ సర్వీస్ బాగాలేనప్పుడు ఎందుకు, వేస్ట్ కదా.
ఇప్పుడు అందులో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. బట్ కంపెనీ పరువే కదా పోతుంది. చాలా మంది మాట్లాడుకుంటారు ఈ జావా బళ్ళు, ఈ ఎస్డి, ఈ వెహికల్స్ వాడిన వాళ్ళు ఉంటారు కదా. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికైనా ఒకసారి అడిగి చూడండి సర్వీస్ ఎలా ఉంటుందని. ఖచ్చితంగా బాగాలేదని చెప్తారు. మేబీ కొన్ని షోరూమ్స్ లో బాగుండొచ్చు, బట్ చాలా వరకు అలాగే ఉంటున్నాయి. ఇంకో నీటి ఏంటంటే ఇంజిన్ హీట్ ఉంది. ఖచ్చితంగా మీరు షూస్ వేసుకొని తీయాలి. వింటర్ సీజన్లో అయితే పర్లేదు ఇంకా కొంచెం, కానీ సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే, ఏల్ కథం. చాలా హీటింగ్ ఉంది రైట్ సైడ్ మాత్రం, అదొక్కటి. మిగతాదంతా ఓకే. ఇంకా దీని మైలేజ్ విషయానికి వస్తే మాత్రం చాలా ఘోరం అసలు. 350 సీసీ కంటే మినిమం షోరూమ్ ఎస్టిమేషన్ అయితే 35 ఇచ్చారు, బట్ మనకైతే అసలు రావట్లేదు. జస్ట్ ఒక 23 అలాగ వస్తుంది. బట్ ఎందుకు అలాగవుతుందో ఏంటో తెలీదు. పవర్ డ్రాప్ ఒకటి ఉందని చెప్పా కదా, దాని గురించి కూడా చూపించాలి. అంటే ఏంటి ప్రాబ్లమో తెలియట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ షోరూమ్ వాళ్ళకి 3 times చెప్పా, బట్ వాళ్ళు మినిమం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంప్లైంట్ రాయాలి. మేబీ సెకండ్ సర్వీస్, లేదా ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంది అని అనిపిస్తే మాత్రం ముందు వెళ్ళి ఇస్తాను అనమాట. నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మొత్తానికి బాగానే ఉంది. సస్పెన్షన్స్ అంటే సస్పెన్షన్స్ కూడా బాగున్నాయి, కానీ బట్ ఏదైనా గొంతులాగా వస్తాయి కదా, అందులోకి దిగినప్పుడు పెద్ద పెద్ద అయితే పర్లేదు, చిన్న చిన్నవి కూడా మనకి హ్యాండిల్ వరకు తెలుస్తుంది అనమాట. అది కొంచెం తగ్గుంటే బాగుంది అనిపించింది. అంటే వైబ్రేషన్స్ హ్యాండిల్ వరకు వస్తున్నాయి, అది కొంచెం కంట్రోల్ అయితే బాగుందని నాకు అనిపించింది. మిగతాదంతా ఓకే. బండి మాత్రం పికప్ పరంగా, దీని టార్క్, దీని పవర్ చాలా బాగుంటుంది. బ్రేకింగ్ కూడా మీకు చాలా నచ్చుతుంది. డిస్క్ ఇష్యూస్ అంటే డిస్క్ సంబంధించిన ఇష్యూస్ నాకు ఒకసారి 2-3 సార్లు వచ్చాయి. అది పెద్ద ప్రాబ్లం కాదు, రిపేర్ చేస్తే అయిపోతుంది. బట్ బండి అయితే సూపర్గా ఉంది. కాకపోతే స్క్రాంబ్లర్కి, ఎస్డి స్క్రాంబ్లర్కి ఏంటంటే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి, అదొక్కటే మైనస్. దానివల్ల దీని సేల్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. బైక్ని కూడా మీరు చూస్తే ఉంటాయి, బట్ నార్మల్గా అంటే క్లిక్ అయినంత, అంటే ఇప్పుడు క్లిక్ అయిన బళ్ళు ఉంటాయి కదా, క్లిక్ అయిన వెహికల్స్ అన్నైతే కనిపించలేదు నాకు బయటన. సో మొత్తానికి బాగానే ఉంటుంది, బట్ తీసుకునే ముందు టెస్ట్ డ్రైవ్ చేసి ఆలోచించి అప్పుడు మీరు తీసుకుంటే బెటర్. కానీ ఇంకొకటి, ఏ బండి అయినా సరే, అది ఎంత పెద్ద కంపెనీ అయినా అవ్వనివ్వండి, మీరు బండి తీసుకున్నారంటే ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేసే తీసుకోవాలి. యాక్చువల్లీ దీన్ని నేను టెస్ట్ డ్రైవ్ చేయలేదు. కొన్ని రీజన్స్ వల్ల ఇంకా అలా తీసుకోవాల్సి వచ్చింది. సో ఏం చేయలేం మరి. కానీ బైక్ ఎలాగున్నా సరే ఇంకా మన మెయింటెనెన్స్ బాగుందంటే ఆటోమేటిక్గా బైక్ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మెయింటెనెన్సే మెయిన్. కరెక్ట్గా మెయింటైన్ చేస్తే వెళ్ళొచ్చు. టూరింగ్కి కూడా బాగానే పనికి వస్తుంది, అంటే లాంగ్స్ వెళ్ళడానికి. అది సిటీ డ్రైవ్ కూడా బాగానే ఉంటుంది, సిటీలో కూడా బాగానే చేయొచ్చు. సిటీలో కూడా ట్రాఫిక్లో బాగానే డ్రైవ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, అంతా ఓకే. నేనైతే కంఫర్ట్గానే చేస్తున్నా. 5'5" కన్నా, అంటే హైట్ 5'5" కన్నా తక్కువ ఉంటే కష్టమే కొంచెం. 5'5" నుంచి ఇంకా 5'6", 5'7", 6 feet ఇంకా నో ప్రాబ్లం. అక్కడి నుంచి పర్వాలేదు, ఎవరైనా డ్రైవ్ చేయగలరు. సో ఇంకా దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇవే, ఇంతకు మించి ఇంకేం ఉండదు. సో ఇంకంటే నాకు అనిపించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ఇవే, ఇంతకు మించి ఇంకేం లేదు. బట్ నేను ఇందాకలా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇన్కేస్ ఎవరైనా కొత్త బైక్ తీసుకున్నా, ఏ కంపెనీ అయినా సరే, ఫస్ట్ డ్రైవ్ అయితే పక్కా చేయండి. చేసిన తర్వాత
చేసిన తర్వాత అప్పుడు తీసుకోండి. అంటే టెస్ట్ డ్రైవ్ చేశారనుకోండి, మీకు అందులో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడు మీరు ఇంకా ఆ బైక్ తీసుకోవాలా లేదా వేరే ఏదైనా తీసుకోవాలా అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది కదా దాని గురించి. సో అందుకు మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఆ తర్వాత మీకు స్పీడ్ 400 కూడా అంటే రివ్యూ అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ రెండు పెడతాను త్వరలో. ఆ వీడియో కూడా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. ఈ రోజుకైతే ఇంకా వ్లాగ్ అయిపోయినట్టు. ఓకే, బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.